హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో రీసెంట్గా రిలీజ్ అయిన ఏఆర్ఎం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కానుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, ఒక బామ్మ తన మనవరాలకి ఒక కథ చెప్తూ ఉంటుంది. ఆ కథ చాలా సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు హరిపురం అనే గ్రామంలో జంతువులు మనుషులు కలిసే జీవిస్తుంటారు. కానీ ఒకరోజు రాత్రి ఒక పెద్ద తోకచుక్క హరిపురం మీద పడుతుంది. దాంతో మొత్తం అంతా మారిపోతుంది. చాలా సంవత్సరాలు అలా గడిచిపోతాయి. కానీ తోకచుక్క రూపంలో భూమి మీద పడిన రాయి మాత్రం అక్కడే ఉంటుంది. దాని గురించి ఎడకల్ మహారాజు తెలుసుకొని ఆ రాయి రూపం చూసి ఆశ్చర్యపోతాడు. అందుకు దాన్ని తన దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటాడు. అందుకు తెక్కం పాడన్ అనే ఒక బ్లాక్ స్మిత్ సాయం తీసుకొని ఆ రాయితో శ్రీపోతి దీపాన్ని, అంటే చియోతి దేవత విగ్రహాన్ని చేపిస్తాడు. ఆ విగ్రహం ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. రాజు ఆ విగ్రహాన్ని చేపించి హరిపురం నుంచి తన ఊరైన ఎడుక్కి తీసుకొని వెళ్తాడు. ఆ విగ్రహం వల్ల ఆ రాజు వంశానికి పేరు ప్రతిష్ట వస్తాయి. కానీ మహమ్మద్ అనే ఒక సీ ట్రేడర్ రాజుకి పెద్ద తలనొప్పిగా మారతాడు. తన్ని అడ్డుకుందామని వెళ్ళిన రాజు అల్లుడు కూడా తనకి బానిసగా మారిపోతాడు. దానికి రాజుకి ఏం చేయాలో తెలియక ఫుల్ టెన్షన్లో ఉన్నప్పుడు మంత్రి మాట్లాడుతూ, హరిపురంలో ఒక వీరుడు ఉన్నాడు, తనకి అన్ని విద్యలు వచ్చు అంటాడు. అసలు ఆ వీరుడు ఎవరు అంటే కేలు. తను తనకి తెలిసిన కలరీ విద్యతో మహమ్మద్ని ఓడించి రాజు అల్లుడిని కాపాడుతాడు. దానికి రాజు కేలుతో మాట్లాడుతూ, నువ్వు చేసింది చాలా పెద్ద సాయం, ఏం కావాలో కోరుకో అంటాడు. దాని కేలు వాళ్ళ ఊరు నుంచి తీసుకుని వచ్చిన చియోతి దేవత విగ్రహాన్ని అడుగుతాడు. దానికి రాజు నో చెప్పలేక తన రాజ్యాన్ని కాపాడినందుకు విగ్రహాన్ని తనకి ఇచ్చేస్తాడు. దాంతో కేలు దేవత విగ్రహాన్ని తీసుకొని ఊరిలోకి వస్తాడు. దానికి ఊరి వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కేలు జ్యోతి అనే ఒక తక్కువ చేత అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. తనతో మాట్లాడుతూ, మన ఊర్లో ఉన్న క్యాస్ట్ అనే పిచ్చిని తీసేయాలి, ఆ తోకచుక్క పడిన చోటే దేవతకి గుడి కట్టించి క్యాస్ట్ అనే భేదం లేకుండా అందరూ గుళ్ళకి వచ్చేలా చేస్తా అంటాడు. దానికి జ్యోతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఎవరు ఊహించిన విధంగా ఊర్లో స్మాల్ ఫాక్స్ వచ్చి అందరూ చనిపోవడం స్టార్ట్ చేస్తారు. దానికి ఊర్లో వాళ్ళంతా స్మాల్ ఫాక్స్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండేది స్టార్ట్ చేస్తారు. జ్యోతి కూడా స్మాల్ ఫాక్స్ వస్తుంది. కానీ కేలు ఊర్లో వాళ్ళు చెప్తున్నా వినకుండా జ్యోతి దగ్గరికి వెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. దానికి జ్యోతి స్మాల్ ఫాక్స్ నుంచి కోలుకుంటుంది. కానీ కేలుకి స్మాల్ ఫాక్స్ వస్తుంది. తను కోలుకునే గ్యాప్లో ఊరి వాళ్ళు దేవత గుడి కట్టించి ఓపెనింగ్ కూడా చేసేస్తారు. కానీ తక్కువ జాతి వాళ్ళని మాత్రం గుళ్ళోకి రానివ్వరు. ఈ విషయం కేలు తెలుసుకొని చాలా బాధపడతాడు. అప్పుడే ఎడుకి రాజు అల్లుడు కేలు కోసం ఏదో సందేశాన్ని పంపిస్తాడు. దాన్ని చదివిన కేలు షాక్ అయిపోతాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి చనిపోతాడు. ఆ సందేశం ఏంటి అనేది ఎవరికీ తెలీదు. తను చనిపోయిన విషయం జ్యోతి తెలుసుకొని చాలా బాధపడుతుంది. కానీ వాళ్ళమ్మ తనని పిలుచుకొని ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతుంది. హరిపురం ఊరి వాళ్ళు చియోతి దేవతని ఎప్పటికీ పూజిస్తూ కేలు లాంటి వీరుని గుర్తు చేసుకోవడం కోసం కలరీ విద్యను అందరూ నేర్చుకుంటూ ప్రతి సంవత్సరం జరిగే దేవత ఫెస్టివల్ అప్పుడు పోటీలు పెట్టుకుంటూ ఉంటారు. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే దేవత గుడి తలుపులు తెరుస్తూ ఉంటారు. ఈ స్టోరీ మొత్తం విన్న ఆ చిన్న పాప ఆశ్చర్యపోతుంది. ఆ చిన్న పాప పేరు లక్ష్మి, వాళ్ళ నాన్న పేరు నంబియర్. వీళ్ళు కేలు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అందుకే వీళ్ళకి ఊర్లో చాలా మర్యాద ఉంటుంది. స్టోరీ విన్న లక్ష్మి వాళ్ళ బామ్మతో మాట్లాడుతూ, కేలు గురించి చెప్పినట్టే మణియన్ గురించి కూడా చెప్పచ్చు కదా అంటుంది. మణియన్ పేరు వినగానే వాళ్ళ బామ్మ సీరియస్ అయ్యి, వాడు చియోతి దేవత విగ్రహాన్ని దొంగలించిన వాడు, అలాంటి వాడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకంత మంచిది అంటుంది. ఈ మణియన్ ఎవరు అంటే అన్ని విద్యలు తెలిసిన ఒక దొంగ. లక్ష్మి వాళ్ళ తాత తనని పట్టుకోవడం కోసం ఊర్లో వాళ్ళతో కలిసి చాలా ట్రై చేసింటాడు. కానీ వాళ్ళు తనని పట్టుకోవడం కోసం ట్రై చేసిన ప్రతిసారి మణియన్ వాళ్ళకు దొరకపోవడమే కాకుండా వాళ్ళు వేసుకున్న బంగారాన్ని మొత్తం కొట్టేస్తూ ఉంటాడు. ఎందుకో ఏమో కానీ లక్ష్మి అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది. మణియన్ని అందరూ దొంగ అంటుంటే తను మాత్రం తను ఎంత బలవంతుడు కాకపోతే ఊరి వాళ్ళంతా కలిసి తనను పట్టుకునేకి ట్రై చేసింటారు అని అనుకుంటూ ఉంటుంది. అజయన్ తను మణియన్ మనవడు. వాళ్ళ తాతకి ఉన్న చెడ్డ పేరు వల్ల ఊరిలో ఏం దొంగతనం జరిగినా అజయన్ని అనుమానిస్తూ తన్ని కొడుతూ ఉంటారు. చంద్ర అనే ఒక అతని షాపులో డబ్బులు పోయేసరికి ఇది అజయన్ పని అని నేను చేయలేదు అని చెప్తున్నా తనని కొడతాడు. దాన్ని చూసిన లక్ష్మి చాలా ఫీల్ అవుతుంది. అజయన్ వాళ్ళ ఇంట్లో తనతో పాటు వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఉంటారు. మణియన్ కూతురే అజయన్ వాళ్ళమ్మ. అజయన్ వాళ్ళ నాన్న వాళ్ళమ్మని మోసం చేసి తనని వదిలేసింటాడు. ఊరిలో వాళ్ళందరూ తనని దొంగ అని అవమానిస్తున్నందుకు అజయన్ చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. దానికి తను మాట్లాడుతూ, నా మొగుడు ఈ ఊరు మొత్తం మీద గెలిచినవాడు,
తన గొప్పతనం గురించి ఎవరికీ తెలీదు. నువ్వొక మంచి దొంగ కావాలి అంటే ఒక నక్కలాగా ఆలోచించాలి అంటంతే. అజయన్ ఒక కాకి హెల్ప్ తీసుకొని చంద్రాకి బుద్ధి చెప్పాలి అని తన షాప్ కీస్ని దొంగతనం చేపిస్తాడు. దాన్ని లక్ష్మి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అజయన్ ఫస్ట్ టైం దొంగతనం చేసినందుకు వాళ్ళ అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వాళ్ళ అమ్మ ఈ విషయం తెలుసుకుని నా కొడుకు నాన్నలాగా తయారు చేయొద్దు అని వాళ్ళ అమ్మ మీద సీరియస్ అయ్యి ఇంకోసారి నువ్వు దొంగతనం చేయొద్దు అని అజయన్ మీద ఫుల్ సీరియస్ అవుతుంది. దానికి అజయన్ వాళ్ళ అమ్మ కోసం దొంగతనం చేయడం మానేస్తాడు. కానీ తన మీద వచ్చే నిందలు మాత్రం వస్తూనే ఉంటాయి. చాలా సంవత్సరాలు అలా గడిచిపోతాయి. అజయన్ ఊర్లో వాళ్ళు తనకు చేస్తున్న అవమానం గురించి పట్టించుకోవడం మానేసి మంచిగా చదువుకొని ఒక ఎలక్ట్రానిక్ రిపేర్ షాప్ని రన్ చేస్తూ ఉంటాడు. అజయన్ చాలా తెలివైనవాడు. తను బీఎస్సీలో ర్యాంక్ సాధించి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. లక్ష్మి తను ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమ విషయం ఎవ్వరికీ తెలియదు. లక్ష్మి తన్ని కలవడం కోసమే ఇంట్లో ఉన్న ఫ్యూజ్లో అప్పుడప్పుడు ఉప్పేసి ఫ్యూజ్ ఎగిరిపేలా చేస్తూ ఉంటుంది. నంబియార్కి అజయన్ అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఊర్లో ఇంకెవ్వరూ పనిచేసే వాళ్ళు లేకపోయేసరికి తన ఇంట్లోకి రాణిస్తూ ఉంటాడు. ప్రేమ విషయంలో అజయన్ కొంచెం భయపడుతుంటాడు. కానీ లక్ష్మి మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. ఇద్దరు ఎవ్వరికీ తెలియకుండా బయట తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అజయన్ చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటాడు. తను నంబయారింటికి వచ్చి వెళ్ళిన మరుసటి రోజు పోలీసులు తన దగ్గరికి వచ్చి నంబయారింట్లో మోటార్ మిస్ అయింది, వాళ్ళకి నీ మీదే అనుమానం, ఇంకా చాలా ఇళ్లల్లో చాలా వస్తువులు పోయాయి, నువ్వు రేపు స్టేషన్కి రావాలి అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అజయన్ వాళ్ళ అమ్మ కూడా అజయన్ని నమ్ముతూ ఉండదు. దానికి అజయన్కి ఏం చేయాలో తెలియక తనలో తానే చాలా బాధపడుతూ ఉంటాడు. స్టేషన్లో ఉండే ఎస్ఐ అజయన్తో స్టేట్మెంట్ ఇప్పించుకొని నేను ఎప్పుడు పిలిచినా స్టేషన్కి రావాలి అని చెప్పి పంపించేస్తాడు. సురేష్ తను చంద్ర కొడుకు. కానీ తనకి వాళ్ళ నాన్నకి అస్సలు పడదు. అందుకే తను కొన్ని రోజుల పాటు ఊరు నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింటాడు. తను అజయన్కి మంచి ఫ్రెండ్. ఇద్దరు చాలా రోజుల తర్వాత ఒకరినొకరు కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చియోతి దేవత ఫెస్టివల్ దగ్గరలో ఉంటుంది. అందుకు ఊర్లో ఉన్న పెద్దోళ్ళందరూ మాట్లాడుకుంటూ ఫెస్టివల్ బాగా చేయాలి అనుకుంటారు. అలాగే అజయన్ ఫ్యామిలీని గుడివైపు రానివ్వకూడదు అనుకుంటారు. ఎందుకంటే దేవత విగ్రహాన్ని కొట్టేసేందుకు ట్రై చేసిన తన ఇంట్లో వాళ్ళని గుడిలోకి రాణిస్తే ఊర్లో వాళ్ళెవరు గుడిలోకి రారు అని. సుదేవ్ తను ఒక టీవీలో రిపోర్టర్. చియోతి దేవత గురించి డాక్యుమెంటరీ తీయాలి అని హరిపురంకి వస్తాడు. నంబయారి దగ్గర ఉండి తన ఇంట్లో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఎందుకంటే తను ఎడుక్కి రాజవంశానికి సంబంధించిన వాడు. అందుకు నిజానికి సుదేవ్కి దేవుళ్ళ మీద వాటి విగ్రహాల మీద పెద్ద నమ్మకం ఉండదు. కానీ తను ఈ ఊరికి ఎందుకు వచ్చాడు అంటే దేవత విగ్రహాన్ని దొంగతనం చేయడం కోసం. ఈ దేవత విగ్రహం గురించి తెలిసిన కొంతమంది ఫారినర్స్ తన్ని కలిసి తను ఊహించినంత డబ్బులు ఇస్తా అని చెప్పింటాడు. అందుకే తను ఇక్కడికి వచ్చింటాడు. తను అజయన్ గురించి మొత్తం తెలుసుకొని తన విగ్రహం కొట్టేసి అజయ్ని దాంట్లో ఇరికించాలి అనుకుంటాడు. రాత్రి లక్ష్మి అందరితో పాటు ఇంట్లో ఉన్నప్పుడు అజయన్ ఎవరికి తెలియకుండా ఇంట్లోకి వచ్చి తనని కలుస్తాడు. తనకు జరిగిన దానికి తను బాధపడుతుంటే నేను నీ కోసం ఎప్పటికీ ఉంటా అని లక్ష్మి తనకి ధైర్యం చెప్తుంది. ఇద్దరు హ్యాపీగా కొంచెం సేపు మాట్లాడుకుంటారు. కానీ నంబయారు వచ్చేసరికి అజయన్ తనకు కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అదే టైంలో ఎవరో ఒక దొంగ నంబయారింట్లో పడతాడు. అందరూ ఆ దొంగను చూసి పట్టుకుందామని వస్తారు. దానికి అజయన్ టెన్షన్ అయిపోయి వాళ్ళు నన్ను చూస్తే నన్నే దొంగ అనుకుంటారు అని ఎవ్వరికి కనిపించకుండా అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఒక కానిస్టేబుల్ తనని చూసి అరెస్ట్ చేస్తాడు. తను నేనేం చేయలేదు అని చెప్పినా ఆ కానిస్టేబుల్ స్టేషన్లో తన్ని కొడతాడు. దానికి అజయన్ తను నేర్చుకున్న కలరీ విద్యని తన మీద వాడి తను స్పృహ కోల్పోయేలా చేస్తాడు. స్టేషన్లో ఉండే ఎస్ఐ పేరు సైఫుద్దీన్. తను ఈ ఊరి వాళ్ళ కాకుండా సాక్ష్యాలు ఉంటేనే శిక్షించే మనిషి. ఊర్లో ఉన్న అందరూ అజయనే దొంగ అని చెప్తారు. కానీ ఒక్క సాక్ష్యం కూడా చూపించరు. అందుకు ఎస్ఐ అజయన్తో మాట్లాడుతూ ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ నువ్వే, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వదిలేస్తాడు. అజయన్ తన పేరు చెప్పుకొని దొంగతనాలు చేస్తున్న వాడిని పట్టుకొని ఈ దొంగతనాలు తను చేయట్లేదు అని నిరూపించాలి అనుకుంటాడు. అందుకు ఆ దొంగను ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు శేఖర్ తన దగ్గరికి వచ్చి మూసి ఉన్న చియోతి గుడి లోపల ఏవో శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి తన్ని గుడి దగ్గరికి పిలుచుకొని వస్తాడు. ఎవరో గుడిపైన ఉన్న కప్పుని ఓపెన్ చేసింటారు. దాన్ని చూసిన అజయన్ గుడిపైకి ఎక్కి లోపలికి చూస్తాడు. అక్కడ దేవత విగ్రహం ఉండదు. శేఖర్ కావాలనే అజయన్ ఇక్కడికి పిలుచుకొని వచ్చింటాడు. ఈ విషయం అజయన్ తెలుసుకుని నన్ను ఇక్కడికి ఎందుకు పిలుచుకొని వచ్చావని తన మీద సీరియస్ అయ్యేసరికి 2 విషయాలు బయటపడతాయి. అందులో మొదటిది, చిన్నప్పటి నుంచి ఊర్లో తన పెరడం పెట్టుకుని దొంగతనాలు చేస్తోంది మరెవరో కాదు, శేఖరే. రెండోది వచ్చేసి శేఖర్ నంబయారింట్లో దొంగతనానికి వచ్చినప్పుడు సుదేవ్కి తను దొరికిపోయింటాడు. సుదేవ్ తనతో మాట్లాడుతూ నీ విషయం ఎవరికి చెప్పకూడదు అంటే రేపు అజయన్ని గుడి దగ్గరికి పిలుచుకొని రా అని చెప్పింటాడు. అందుకే శేఖర్ అజయన్ని గుడి దగ్గరికి తీసుకుని వచ్చింటాడు. సుదేవ్ వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ దేవత విగ్రహాన్ని దొంగతనం చేసింది నేనే, కానీ ఆ విగ్రహం నిజమైంది కాదు, మీ తాత దాన్ని ఎప్పుడు దొంగతనం చేశాడు అంటూ
మీ తాత ఒక బ్లాక్ స్మిత్తో కలిసి విగ్రహాన్ని సేమ్ టు సేమ్ చేయించాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా దాన్ని మార్చేశాడు అంటూ నువ్వు గుడిపైకి ఎక్కింది మొత్తం నేను రికార్డ్ చేశాను. ఫెస్టివల్ వచ్చేలోపు మీ తాత దొంగతనం చేసిన ఆ విగ్రహాన్ని తెచ్చి నా చేతిలో పెట్టు, లేదంటే నీ వీడియో అందరికీ చూపించేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తాడు. దానికి అజయన్కి వేరే దారి లేక దానికి సరే అంటాడు. అసలు మణియన్ ఆ దేవత విగ్రహాన్ని ఎందుకు కొట్టేయాలి అనుకున్నాడు అంటే తన ముద్దుల భార్య కోసం. ఊరి వాళ్ళు మణియన్ని ఎలాగైనా సరే ఈ ఊరి నుంచి తరిమేయాలి అని ఒక ఎస్ఐని పిలుచుకొని వాళ్ళ ఇంటికి వస్తారు. కానీ మణియన్ వాళ్ళకి ఎక్కడా కనిపించాడు. తన భార్య కూడా మొగుడికే ఫుల్ సపోర్ట్. అందుకు ఎస్ఐ మణియన్ గురించి తన్ని అడిగినా తనకి ఏం చెప్పదు. దానికి ఎస్ఐ తనని బలవంతం చేసి తనకి ముద్దు పెడతాడు. మణియన్ ఇంట్లోనే ఒకచోట దాక్కోయింటాడు. తను ఇదంతా చూసి ఎస్ఐని గాల్లో ఎగిరేసి మరీ కొడతాడు. అలాగే ఇంకోసారి నా జోలికి రావద్దు అని లక్ష్మి వాళ్ళ తాతకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. మణియన్ భార్యకి ఇదంతా పెద్ద అవమానంగా అనిపించదు. కానీ దేవతను చూద్దామని గుడి దగ్గరికి వెళ్తే ఊరి వాళ్ళు తనని అసహ్యంగా చూసింటారు. ఈ విషయం మణియన్ తెలుసుకొని ఊరి వాళ్ళతో లెక్క తేల్చుకోవాలి అని దేవత విగ్రహాన్ని తన భార్య కోసం దొంగతనం చేసింటాడు. ఊరి వాళ్ళంతా వినదాని ప్రకారం మణియన్ విగ్రహాన్ని తీసుకుని పారిపోతుంటే ఒకప్పుడు ఊరిలో ఉన్న వాళ్ళ పూర్వీకులు తనని చంపేసింటారు. కానీ నిజానికి తను ఒరిజినల్ది కొట్టేసిన తర్వాత నకిలీది గుళ్ళో పెట్టేందుకు వెళ్తున్నప్పుడు ఊరి వాళ్ళు తనని చూసి చంపేసింటారు. అజయన్ వాళ్ళ తాత కొట్టేసిన ఆ విగ్రహాన్ని ఎలాగైనా కనిపెట్టాలి అని ఊరి మ్యాప్ను రెడీ చేసి వాళ్ళ తాత ఆ విగ్రహాన్ని ఎక్కడ దాచిపెట్టిండొచ్చు అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అలాగే సురేష్కి వార్నింగ్ ఇచ్చి నా పేరు మీద దొంగతనం చేసిన వస్తువులన్నీ వెనక్కి ఇచ్చే అంటాడు. దానికి సురేష్ ఎవరికీ తెలియకుండా ఎవరింట్లో దొంగతనం చేసిన వస్తువులు వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాడు. ఫెస్టివల్కి ఇంకా 10 days మాత్రమే టైం ఉంటుంది. అందుకు అజయన్ సురేష్తో కలిసి తనకి డౌట్ వచ్చిన అన్ని చోట్ల వెతుకుతాడు. కానీ తనకి ఆ దేవత విగ్రహం ఎక్కడా కనిపించదు. ఫెస్టివల్కి ఇంకా 2 days మాత్రమే టైం ఉంటుంది. అజయన్కి ఏం చేయాలో తెలియక లక్ష్మిని కలిసి నిజం మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు లక్ష్మి పోలీసులకి మొత్తం నిజం చెప్పేయచ్చు కదా అంటుంది. దానికి అజయన్ ప్రూఫ్స్ అని నాకు ఆపోజిట్గా ఉన్నాయి, నేను దీంట్లో ఏం చేయలేను అంటాడు. దానికి లక్ష్మి అజయన్కి ధైర్యం చెప్పి బాగా ఆలోచించు, ఈ ఊరి వాళ్ళంతా ఎక్కడికైతే వెళ్ళలేరో మణియన్ అక్కడే ఆ విగ్రహాన్ని దాచింటాడు అని చెప్తుంది. దానికి అజయన్ బాగా ఆలోచిస్తే వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న నరిమలం గుర్తుకొస్తుంది. ఆ ఊరు మొత్తం కొండలు గుహలు తప్ప ఇంకేమీ ఉండవు. అందుకు అజయన్ అక్కడికి వెళ్ళి ఒక పెద్ద గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ తనకి వాళ్ళ తాత గీసిన కొన్ని బొమ్మలు కనిపిస్తాయి. ఆ బొమ్మల్లోనే వాళ్ళ తాత ఆ దేవత విగ్రహాన్ని ఎలా కొట్టేశాడో ఉంటుంది. మణియన్ తన భార్య కోసం గుడిలో ఉన్న దేవత విగ్రహాన్ని కొట్టేసి ఈ గుహ లోపల ఉన్న తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చింటాడు. తను విగ్రహాలు తయారు చేసే ఒక బ్లాక్ స్మిత్. అసలు ఈ బ్లాక్ స్మిత్ ఎవరు అంటే ఇడుకి రాజుకి ఆ దేవత విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చిన బ్లాక్ స్మిత్ వంశానికి చెందినవాడు. తను విగ్రహాన్ని చెక్ చేస్తే అసలు ఈ విగ్రహం నిజమైంది కాదు అని తెలుస్తుంది. ఈ విషయం మణియన్ తెలుసుకొని షాక్ అయిపోతాడు. నిజానికి ఎడుకి రాజే కేలుకి నిజమైన విగ్రహాన్ని ఇచ్చింటాడు. కానీ నిజమైన విగ్రహం తనకిచ్చినట్టు నాటకం ఆడింటాడు. ఈ విషయం రాజు అల్లుడు తెలుసుకొని కేలుకి ఈ విషయం చెప్పాలి అనుకుంటాడు. ఎందుకంటే తనని మహమ్మద్ అనే చావు నుంచి కాపాడినందుకు. ఈ విషయమే కేలు తెలుసుకొని షాక్ అయిపోయింటాడు. తను ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని రాజు అల్లుడు పంపించిన ఆ సందేశాన్ని కాల్ చేసి తన పోరాటం ఎప్పటికైనా గెలవాలి అని ప్రాణాలు వదిలేసింటాడు. ఈ విషయం మణియన్ తెలుసుకొని ఎడుకిలో ఎవరికి తెలియకుండా దాచిపెట్టిన ఆ దేవత విగ్రహాన్ని కొట్టేయాలి అని తన ఫ్రెండ్తో కలిసి ఎడుక్కి వస్తాడు. ఎవరూ దేవత విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదు అని రాజు విగ్రహం దగ్గరికి వెళ్లే దారిలో చాలా ట్రాప్స్ని అరేంజ్ చేయించింటాడు. కానీ మణియన్ వాటిని ఛేదించి నిజమైన దేవత విగ్రహాన్ని తన సొంతం చేసుకుంటాడు. దానికి తన ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అజయన్ ఈ స్టోరీ మొత్తం తెలుసుకుంటాడు. కానీ నిజమైన దేవత విగ్రహం ఎక్కడుందో మాత్రం తెలుసుకోలేకపోతాడు. సుదేవ్కి అజయన్ ప్రేమ విషయం తెలిసిపోయి ఉంటుంది. అందుకు తనతో మాట్లాడుతూ నీ వీడియో బయటపడకూడదు అన్నా, నీ ప్రేమను నువ్వు గెలుచుకోవాలి అన్నా ఆ విగ్రహం నాకు తెచ్చివ్వు అని మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు. అజయన్ లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తనని కలవడం ఎవరో కొంతమంది చూసి తన ముందే లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. అందుకు తనకు కోపం వచ్చి లక్ష్మి తను ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం ఊర్లో ఉన్న అందరికీ తెలిసేలా చేస్తాడు. దానికి నంబియార్ అవమానంగా ఫీల్ అయ్యి తన కూతురుతో కులం తక్కువ వాడిని ఎలా ప్రేమించావు, నేను చంపలేకపోయేది నిన్నొక్కదాన్నే, వాడిని వదిలేస్తా అనుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు. రేపు రాత్రి ఊర్లో కుస్తీ పోటీ జరగబోతుంటుంది. ఎడుకికి హరిపురంకి ఇది పరువుతో కూడిన పోటీ. అందుకు పోటీ చాలా బలంగా జరుగుతుంది. ఒక ఊరు నుంచి ఒకరు మాత్రమే పోటీలో పాల్గొనాలి. మర్నాడు పూజ చేయడం కోసం గుడి తలుపులు ఓపెన్ చేసే లోపు అజయన్ దేవత విగ్రహాన్ని ఎలాగైనా కనిపెట్టాలి అనుకుంటాడు. సురేష్ అజయన్కి హెల్ప్ చేద్దామని తనకు చెప్పకుండా సుదేవ్ దగ్గర ఉన్న వీడియోని నాశనం చేద్దామనుకుంటాడు. కానీ సుదేవ్కి దొరికిపోతాడు. దానికి సుదేవ్ అజయన్ ఇంటి ముందర దానికి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా చేస్తే నీ వీడియో బయట పెట్టేస్తా అంటాడు. ఈ మాటలు అజయన్ వాళ్ళమ్మ విని అసలు ఏం జరిగిందో నిజం మొత్తం తెలుసుకొని వాళ్ళ నాన్న మణియన్ గురించి అజయన్కి మొత్తం చెప్తుంది.
మణియన్ నిజమైన విగ్రహాన్ని దొంగతనం చేసిన తర్వాత తన భార్యకి 2 విగ్రహాలు చూపిస్తాడు. దానికి తను షాక్ అయిపోయి నిజమైన విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి గుళ్ళో పెట్టు, అప్పుడు నువ్వు కూడా కేలులాగే ఈ ఊరికి వీరుడవుతావు అని చెప్తుంది. కానీ మణియన్ నిజమైన దేవత విగ్రహాన్ని తన భార్య మాత్రమే చూడాలి అని, అలాగే ఊర్లో వాళ్ళు ఈ నకిలీ విగ్రహానికి పూజలు చేసుకోవాలి అని, ఆ నకిలీ విగ్రహాన్ని మళ్ళీ గుళ్ళో పెట్టేద్దామని వెనక్కి వెళ్తున్నప్పుడు ఊరి వాళ్ళు అలాగే ఎస్ఐ కలిసి తన మీద దాడి చేస్తారు. అప్పుడు వాళ్ళకి తను దొంగతనం చేసిన విగ్రహం గురించి తెలిసి తన్ని చంపేయాలి అనుకుంటారు. కానీ మణియన్ అందరినీ కొండపైకి పిలుచుకొని వెళ్ళి అందరికీ చుక్కలు చూపిస్తాడు. దానికి ఊరి వాళ్ళు తన భార్యని కూతురిని అడ్డం పెట్టుకుని తనని బెదిరిస్తారు. దానికి మణియన్ తన ఫ్యామిలీ కోసం ఆ కొండపై నుంచి జలపాతంలో దూకి చనిపోతాడు. ఇదంతా చిన్న వయసులో ఉన్న తన కూతురు అలాగే తన భార్య చూసి చాలా బాధపడతారు. అజయన్ స్టోరీ మొత్తం తెలుసుకొని విగ్రహం గురించి అమ్మమ్మకి తెలిసేమో అని తన వస్తువులు మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు తనకి ఒక తాబేలు బొమ్మ కనిపిస్తుంది. దాన్ని చూసిన అజయన్కి తాబేలు ఐలాండ్ గుర్తుకొస్తుంది. ఆ తాబేలు ఐలాండ్ వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉంటుంది. దానికి తన విగ్రహం వెతుకుదామని సురేష్తో కలిసి అక్కడికి బయలుదేరుతున్నప్పుడు ఊరి పెద్దలంతా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కుస్తీ పోటీల్లో ఆడాల్సిన అతనికి దెబ్బ తగిలింది. ఇప్పుడు మన ఊరి తరపున నువ్వు వాడి మన ఊరి పరువుని కాపాడాలి అంటారు. కానీ అజయన్ విగ్రహం వెతికి వెళ్ళాలి అని దానికి ఒప్పుకోడు. కానీ వాళ్ళమ్మ దానికి ఒప్పుకొని అజయన్తో ఎన్ని సంవత్సరాలు మనల్ని అవమానించిన ఈ ఊరే ఈ రోజు మన అవసరం కోరి మన ఇంటికి వచ్చారు, దీనికంటే నాకు ఇంకేం కావాలో చెప్పు అంటుంది. దానికి అజయన్ ఊరి వాళ్ళతో మాట్లాడుతూ మా అమ్మని గుళ్ళోకి రాణిస్తా అంటే నేను ఈ ఊరి కోసం పోటీ చేస్తా అంటాడు. ఊరి వాళ్ళకి ఇంకో దారి లేక దానికి సరే అంటారు. కుస్తీ పోటీలు హరిపురం తరపున అజయన్ ఆడతాడు. నంబియార్ తన ఫ్యామిలీతో కలిసి ఆ కుస్తీ పోటీలకి వస్తాడు. లక్ష్మి అజయన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు కానీ మాట్లాడుకోరు. లక్ష్మి ఇంట్లో వాళ్ళు తనని తక్కువ చేతి వాళ్ళతో కూర్చోవద్దు అని చెప్పినా తను అజయన్ వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుంటుంది. నిజానికి నంబియార్ ప్లాన్ చేసి అజయాన్ని కుస్తీ పోటీలో దిగేలా చేసింటాడు. తను అజయానికి ఆపోజిట్గా పోటీ పడుతున్న అతనికి డబ్బులిచ్చి తన్ని చంపేయమని చెప్పింటాడు. కుస్తీ పోటీ స్టార్ట్ అవుతుంది. ఎవ్వరూ ఊహించని విధంగా అజయన్ తన ఆపోజిట్ మనిషితో కుస్తీ పడతాడు. కానీ స్టేజ్ కింద ఉన్న సుదేవ్ తనని చూసి టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళి విగ్రహాన్ని వెతుకు అంటాడు. దానికి అజయన్ కావాలని ఓడిపోయి స్టేజ్ మీద నుంచి కింద పడిపోతాడు. దానికి ఊరి వాళ్ళంతా మన ఊరి పరువు తీసేసావని అజయన్ మీద చాలా కోపడతారు. కానీ తను మాత్రం మా అమ్మని గుళ్ళకి పిలుచుకొని వచ్చాను అని హ్యాపీగానే ఉంటాడు. తను లాస్ట్ వరకు లక్ష్మితో ఒక మాట కూడా మాట్లాడలేకపోతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అజయన్ సురేష్ ఇద్దరూ కలిసి తాబేలు ఐలాండ్కి వచ్చి మొత్తం చెక్ చేస్తారు. అయినా నిజమైన దేవత విగ్రహం వాళ్ళకి ఎక్కడా కనిపించదు. దానికి సురేష్ తనతో మాట్లాడుతూ ఊరి వాళ్ళ గురించి నేను చూసుకుంటాను, లక్ష్మిని అమ్మని పిలుచుకొని ఈ ఊరు నుంచి వెళ్ళిపో అంటాడు. అజయానికి కూడా ఇంక వేరే దారి లేక వాళ్ళ తాత చనిపోయిన జలపాతంలోకి తాబేలు బొమ్మని విసిరేసి లక్ష్మిని లేపుకొని వెళ్ళిపోదామని నంబారింటికి వస్తాడు. కానీ తను తన కూతుర్ని ఈ ఊరు నుంచి పంపించేసి అజయన్ని ఇంట్లో బంధించి ఎన్ని రోజులు మన ఊర్లో దొంగతనం చేసిన వాడిని నేను పట్టుకున్నా అని ఊర్లో వాళ్ళకి చెప్తాడు. దానికి అందరూ అజయన్ని చంపేకి వస్తారు. అజయన్ అందరినీ కొడుతూ తప్పించుకునేకి ట్రై చేస్తాడు. కానీ లాస్ట్కి వాళ్ళ తాత ఏ ప్లేస్ నుంచి అయితే జలపాతంలోకి దుంకేశాడో అదే ప్లేస్కి వెళ్తాడు. ఊరి వాళ్ళంతా కలిసి తన్ని బాగా కొడతారు. అలాగే తన్ని చంపేయాలి అనే కత్తితో కూడా పొడుస్తారు. ఇదంతా చూస్తున్న వాళ్ళమ్మ మా నాన్న చావు కొడుకు చావు ఒకేలా ఉంది అని చాలా బాధపడుతుంది. అజయన్ స్పృహ కోల్పోయి జలపాతంలో పడిపోతాడు. కానీ ఎవరు తనని కాపాడి ఒడ్డుకు తీసుకుని వస్తారు. కానీ ఊరి వాళ్ళు మాత్రం దరిద్రం వదిలిపోయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అజయన్ స్పృహలోకి వచ్చి తనకి పొడుచుకున్న కత్తిని బయట తీసి జలపాతంలోకి విసిరేస్తాడు. కానీ కత్తి దానితోటే బయటికి వచ్చేస్తుంది. తనకేం అర్థం కాక ఆ కత్తిని మళ్ళీ జలపాతంలోకి విసిరేస్తాడు. తను ఎంత ఫోర్స్తో అయితే విసిరేశాడో అంతే ఫోర్స్తో ఆ కత్తి వెనక్కి వచ్చేస్తుంది. తను జలపాతంలోకి విసిరేసిన తాబేలు బొమ్మ కూడా ఆ ఒడ్డునే ఉంటుంది. అది చూసిన అజయానికి ఒక సంఘటన గుర్తుకొస్తుంది. అది ఏమి అంటే ఒకసారి వాళ్ళ బామ్మ ఈ జలపాతం దగ్గరికి బోట్లో వచ్చినప్పుడు అక్కడ ఎవరు లేకపోయినా దేవుడికి ముక్కున్నట్టు ముక్కు. దాంతో అజయానికి ఈ నీళ్ల కిందే దేవత ఉంది అని అర్థమవుతుంది. దానికి లోపలికి వెళ్ళి నిజమైన దేవత విగ్రహాన్ని కనిపెడతాడు. వాళ్ళ బామ్మ దగ్గర ఉన్న ఆ తాబేలు బొమ్మే దేవత విగ్రహాన్ని దాచిపెట్టిన చోటకి లాకర్. ఆ దేవత విగ్రహం ఎంత శక్తివంతమైంది అంటే అజయన్ ఆ విగ్రహాన్ని ముట్టుకుంటున్నట్టే తన ఒంటి మీద ఉన్న గాయాలు మొత్తం నయమైపోతాయి. తను దేవతను బయట తీసుకుని వచ్చినప్పుడు సుదేవ్ తన ముందుకు వచ్చి దేవత విగ్రహాన్ని నాకిచ్చే అంటాడు. కానీ తను తన కలరీ విద్యను తన మీద వాడి మూర్చిపోయేలా చేస్తాడు. పండగ రోజు ఊరి వాళ్ళు గుడి తలుపులు తెరిచి నకిలీ దేవత విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడే ఎస్ఐ అజయన్ వాళ్ళ అమ్మతో అలాగే శేఖర్తో కలిసి అక్కడికి వచ్చి అసలు జరిగిన నిజం ఇది అని అందరికీ తెలిసేలా చెప్తాడు. అజయన్ వాళ్ళమ్మ గుళ్ళోకి వెళ్ళి నిజమైన దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది. ఊరి వాళ్ళందరూ శేఖర్ దొంగ అని తెలుసుకొని ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోతారు. అజయన్ నంబియార్ కోసం ఒక ఉత్తరాన్ని పంపించింటాడు. ఆ ఉత్తరంలో తను
మా తాత చేసిన దొంగతనాలు అన్నీ ఒక ఉద్దేశంతోనే చేశాడు అంటూ నేను ఈసారి ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒకటి దొంగతనం చేస్తా అని రాసింటాడు. తను దొంగతనం చేస్తా అని చెప్పింది మరెవరినో కాదు, తన కూతురు లక్ష్మినే. అజయ్ అని లక్ష్మి ఎక్కడుందో తెలుసుకొని తన దగ్గరికి వెళ్తాడు. దాంతో వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. ఇక్కడ మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏఆర్ఎం మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.